చెక్ పెట్టలేకపోతున్నారు. మీరు ఇన్ని రోజులకు వారం రోజుల నుంచి మాట్లాడుతున్నారు కదా, మీరు అనసూయ గురించి ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా? అనసూయ గురించి ఎక్కడైనా ఫిర్యాదు చేయడమో, అనసూయ లేకపోతే అన్వేష్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఎక్కడైనా ఫిర్యాదు చేయడం జరిగిందా? డెఫినెట్గా అండి, మాకు కొన్ని అంటే చట్టాల గురించి తెలవాల్సిన అవసరం కూడా ఉంది. ఒక బాధ్యతగా, ఒక పౌరునిగా, ఒక పౌరురాలిగా తెలవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు మంత్రి సీతక్కనే మాట్లాడుకొచ్చారు కాబట్టి మీ ప్రభుత్వ స్టాండ్ మొత్తం అదే ఉంటుంది. బికాస్ సీతక్క మంత్రి హోదాలో మాట్లాడుకొచ్చినట్టుగానే మేము భావిస్తాం. ఇప్పుడు ఇంతకు నన్ను కాంగ్రెస్ పార్టీ లీడర్ గా మాట్లాడమంటారా, మదర్ ఫౌండేషన్ చైర్ గా మాట్లాడమంటారా? కాంగ్రెస్ పార్టీ లీడర్ అండ్ మదర్ ఫౌండేషన్ చైర్. నేను అనేది ఏంటంటే, ఏదేమున్నా ఒక మహిళల మనోభావాలు, వాళ్ళ డ్రెస్సింగ్ విషయంలో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, నేను కాదనట్లేదు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో హోంమంత్రి లేకపోవడం వల్ల ఇవి అనార్థాలు జరుగుతున్నాయా అంటే పక్క రాష్ట్రాలలో కూడా జరుగుతున్నాయి. స్వయాన సీఎం గారే హోంమంత్రిగా ఆ శాఖను దగ్గర పెట్టుకున్నారు కాబట్టి డెఫినెట్గా ఏది వచ్చినా కూడా అలర్ట్ అయి ఉంటున్నాడు. ఇప్పుడు డ్రగ్స్ విషయమే తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అనే దానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిండ్రో మీకు తెలుసు కదా. మనం మీ రిపోర్టర్ చూసాం, డీజీపీ శ్వేతారెడ్డి చెప్పిన దాంట్లో గతంతో పోలీసులు పోక్సో కేసులు పెరిగినాయి అంటున్నారు. అంటే అప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేయలేదు, మా వాళ్ళు బయటకు తీస్తున్నారు కాబట్టి బయటకు వస్తున్నాయి. మా రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం. మీ ప్రభుత్వంలోనే ఒకటి వింటారండి, గతేడాదితో పోలిస్తే. ఇప్పుడు మీరే అన్నారు, మేము ఏదైనా మాట్లాడితే మీ ప్రభుత్వమే కదా అన్నారు. మేమైనా గట్టిగా చెప్తే మీదే కదా అని మాట్లాడతారు. మేము అనేది ఏంటంటే, ప్రతి ఒకటి చట్టానికి చాలా అవధులు ఉంటాయి, చాలా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇవాళ ఇప్పుడు సీతక్క గారు మాట్లాడిన విషయంలో చాలా చక్కగా, ఒక హుందాగా, ఒక మహిళగా మాట్లాడింది. ఆమెకు ఆమె స్వేచ్ఛ కన్నా ఎక్కువ సామాజిక బాధ్యత వహిస్తుంది. సామాజికంగా ఆమె బాధ్యత ఏంది, నా బాధ్యత ఏంది, పదవి ఉన్నా పదవి లేకపోయినా ఆమె బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ, నేను ఇలాగే వేసుకున్నా కదా, ఇలా వేసుకోమని ఆమె ఏం చెప్పలేదు. నిండుగా, పద్ధతిగా, అంటే మంచిగా అన్నది. ఇవి కాదు నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే చెప్తున్నా. మీకు ఇష్టమైన డ్రెస్సులు ఒక పద్ధతిగా సమాజంలో మనం ఉంటున్నాం కదా అని నేను అన్నది కూడా అదే. మంత్రి హోదాలో మాట్లాడారు కాబట్టి తను ఇటువంటి దానిపైన మీరు మొన్న అన్నారు చట్టం తీసుకురావాలని చెప్పి మురళీశ్వరరావు గారు మాట్లాడితే మీరు చట్టం తీసుకురాబోతున్నారా? 100% ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మహిళలందరం కూడా తీసుకెళ్తాము. మనం ఒక మార్పు అయితే రావాలి, ప్రతి ఒక్కరం ఒక మార్పు రావాలని కోరుకుంటాము. ఈ చట్టాలలో మార్పులను తీసుకొని రావాలి, ప్రభుత్వ దృష్టి కూడా తీసుకెళ్ళాలి. మా బాధ్యత ఉంది 100%. ఆ బాధ్యత అనేది ఎందుకంటే ఇప్పటి వరకు ఇలా ఇప్పుడు అనసూయనే ఉందండి. ఇప్పుడు అనసూయ మన రాష్ట్ర ప్రభుత్వంలో, మన తెలంగాణ రాష్ట్రంలో అనసూయ గారు ఉన్నారు. అనసూయ గారి వ్యాఖ్యలు ఇంకా కూడా నిప్పులో ఉప్పేసినట్టుగా రోజొకటి రిలీజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఆమెకు ఒకసారి మనం అనసూయ మాటలకు సంబంధించి కూడా ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ ట్రై టు కలెక్ట్ దెమ్. అనసూయ నిన్న ఒక వీడియో విడుదల చేశారు, ఆ వీడియోలో ఏం మాట్లాడారు కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. సో బిఫోర్ దాట్, ఇప్పుడు డైరెక్ట్గా సీతక్క మాట్లాడిన మాటల తర్వాత ఒకసారి అనసూయ మాటలు విందాం. సో ప్లీజ్ ప్లే అనసూయ ఏమన్నారు అనేది. ఏం చెప్తున్నానంటే, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అండ్ ఐమ్ ఈటింగ్ రాగి సెసమే క్రాకర్స్, నాట్ ఫ్రైడ్ బట్ బేక్డ్, వెరీ హెల్దీ. నేను నా హెల్త్ నన్ను చూసుకుంటూ, నా అర్నింగ్ నేను చేసుకుంటూ, నా ఫుడ్ నేను చేసుకోవడం, కొనుక్కోవడం నాది నేను చేసుకుంటాను. కానీ కొంతమంది ఉంటారు పారాసైటిక్స్ అన్నమాట. వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడి తింటారు. అంటే వాళ్ళని పారాసైట్స్ అంటే వేరే వాళ్ళకి డ్యామేజ్ చేస్తూ వాళ్ళ మీద ఆధారపడి తింటూ ఉంటారనమాట. వాళ్ళు ఏం చేయొచ్చు, అదే నా ఆలోచన. ఇప్పుడు ఒకటి, నన్ను నేను స్ట్రాంగ్గా చేసుకుంటే ఆ పారాసైట్స్ ఏం పీకలేరు అన్నట్టు పారాసైట్స్ అంటే తెలుగులో పరాన్న జీవి అంటారంట. వెరీ ఇంట్రెస్టింగ్. పరాన్న జీవి. ఇంకోటి, ఈ పారాసైట్స్ అన్నీ ఒకేసారి ఫసక్ అయిపోయేలాగా ఏదన్నా చూడాలి. ఇదర్ ఆ పారాసైట్స్ని ఇరాడికేట్ చేయాలి, లేదా అవి ఎంత గింజుకున్నా నాకేం ఫరక్ పడదు అనేటట్టు ఉండాలి. సమ్టైమ్స్ నాకు అలా చేయాలనిపిస్తుంది, సమ్టైమ్స్ ఇలా చేయాలనిపిస్తుంది. ఫైనల్గా ఎలా చేయాలనిపించాలని నాకు అనిపిస్తే ఈ టంగ్ ట్విస్టర్ అలా చేస్తాం, అలా చేద్దాం. ఏమంటారు?
నేను ఎంత క్యూట్ ఉంటాను, ఎంత మంచిదాన్ని, ఎందుకు పారాసైట్స్. కానీ వాళ్ళు కూడా పాపం అలా చేయకపోతే వాళ్ళ బొజ్జ నిండదు కదా పాపం. ఓకే చూద్దాం ఎన్ని రోజులు. ఏం చెప్తున్నానంటే హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఆ మాటలు ఆ అనసూయ మాట్లాడుతూ ఆ బయట ప్లే చేస్తున్న మధ్యలోనే నేను మాట్లాడుతున్న చేతులు ఎత్తున్నారు. బిఫోర్ దాట్ మీ వర్షన్ తీసుకునే ముందు మురళీ శర్మ గారు, మీ అభిమాన యాంకర్ పారాసైట్ అంటున్నారు. ఎవరిని పారాసైట్ అంటున్నారు ఆవిడ? అంటే తన ఉద్దేశం ఏంటి? ఆ మాటల ద్వారా మీకు ఏం అర్థమని చెప్పండి. మొట్టమొదట ఆమె ఎంత క్యూట్గా ఉన్నాను చూడండి అంటుంది. చూడండి ఎంత క్యూట్గా ఉందా అనసూయ, చాలా క్యూట్గా ఉంది అక్కడ. ఇంకొకటి ఆమె వస్త్రధారణ చూడండి అక్కడ. ఇప్పుడు ఆమె వస్త్రధారణ మీద అబ్జెక్షన్ చేయాలా, ఆవిడ మాట్లాడిన మాటల మీద అబ్జెక్షన్ చేయాలా? అది నువ్వు చెప్పాలి. మనుషులు మొత్తం బట్టలు చక్కగా కట్టుకొని బయటికి బూతులు మాట్లాడితే కుదరదు కదా. అక్కడ బూతులు ఎటువంటి బూతులు కూడా మాట్లాడలేదు. బట్ పారాసైట్స్, పరాన్న జీవులు నా మీద పడి ఏడ్చేవాళ్ళు అని అంటోంది. పారాసైట్స్ అనే పదం ఉపయోగించింది. ఇంకొక 2 పదాలు కూడా ఉపయోగించిందండి. ఏమంది? సివిక్, దాన్ని ఏమంటారు, చదువు రాని వాళ్ళు, దాన్ని ఏమంటారు పదం, ఇల్లిటరేట్స్. కరెక్ట్. సివిక్ ఇల్లిటరేట్స్ అనే పదం కూడా ఉపయోగించింది. అది రిటర్న్గా ఉంది ఆమె దాంట్లో. ఇంకొకటి ఏంటంటే కొంతమంది రాబందులు అనే పదం కూడా ఉపయోగించింది. కొంతమంది రాబందులు, కొంతమంది సివిల్ ఇల్లిటరేట్స్ వాళ్ళు, వాళ్ళకి సామాజికంగా అనేది తెలియదు. అంటే వీళ్ళు ఎంతో అప్డేట్ అవుతున్నారు, లేటెస్ట్ వర్షన్లో ఉన్నారు. పరాన్న జీవులు ఆమెని వక్రీకరిస్తున్నారు ఆవిడ మాటలు అనే ఆమె యొక్క వర్షన్ కూడా ఉంది. మరి ఇందులో కొంత వాస్తవం కూడా కనబడుతుంది. ఎవరిని అంటున్నారు అంటే పరాన్న జీవని ఎవరిని అంటున్నారు, పారాసైట్స్ అని ఎవరిని అంటున్నారు, సివిక్ ఇల్లిటరేట్స్ ఎవరు? ఎవరైతే ఆమెని విమర్శిస్తున్నారో వాళ్ళు. మేబీ ఏమైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు సమాజం, నేను ఒక్కదాన్ని కాకుండా మీకు ఎంతమంది మహిళలు మీరు అభిప్రాయాలు తీసుకున్నారు? మంచిగా ఉండమ్మా అంటే సివిక్ ఇల్లిటరేట్సా చెప్పు. అంటే ఇప్పుడు ఇంకా నన్ను ఉండమనే చెప్తున్నారు. ఇప్పుడు ఇది మహిళ మనోభావం దెబ్బతీస్తుందంటే ఏ పరిధిలోకి వస్తుంది తమ్మి? అందుకనే ఆవిడ ఎవడి పేరు ఏ పరిధిలోకి వస్తుంది? ఈ శర్మ గారిని మాట్లాడిన మాటలకి తమ్ముడు నేను ఈ శర్మ ఈవిడ నాకు చూపించిన తర్వాత నేను వీడియోనే చూపిస్తా. నేనేమంటున్నా, ఇది ఏ పరిధిలోకి వస్తుంది? వ్యతిరేకించే వాళ్ళని అయితే ఇది ఆమె ఇప్పుడు నన్నే అన్నదని చెప్తున్నాడు. మంచిగా ఉండమని చెప్తే సివిక్ ఇల్లిటరేట్స్ అవుతారు. ఎస్ అంటే ఇప్పుడు అనసూయ అభిమాన సంఘం అధ్యక్షుడు, తెలుగు రాష్ట్రాల ప్రజలారా మహిళారా ఒక్కసారి వినండి. ఆయన అభిమాన అధ్యక్షుడట, మంచిగా ఉండమంటే సివిక్ ఇల్లిటరేట్స్ ఏమేమో చెప్తుంది. మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దని చెప్తుందండి ఆమె. అందులో క్లియర్ గా అండర్స్టాండ్ కాదు. తనకు తన స్వేచ్ఛ ఉంది, తనకు తన స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ పరంగా ఏదైనా మాట్లాడొచ్చు, తను ఏదైనా మాట్లాడొచ్చు. అలా ఉంది కాబట్టి వీళ్ళ స్వేచ్ఛను వీళ్ళు తీసుకొని వీళ్ళు మాట్లాడుతున్నారు. సో దానికి సివిక్ ఇల్లిటరేట్స్ అనాల్సిన అవసరం ఉంది. హౌ కెన్ యు కోట్ దట్? తను ఎవరి పేరు పెట్టి ప్రత్యేకంగా మీరు ఇప్పుడు అన్నారు కదా పక్కన నుండి, మీరు అభిమాన సంఘం కదా, ఆమె ఎవరినైతే వ్యతిరేకిస్తున్నారో అందుకని అన్నా. ఇప్పుడు ఈవిడ గాని నన్ను అనలేదా? ఎగ్జాంపుల్ అంటున్నాను, ఎవరు వ్యతిరేకిస్తున్నారు నేను అది క్లారిటీ తీసుకోవడం కోసం. ఆవేశం వస్తుంది, ఈవిడ గారు అని అన్నాడు. అన్నప్పుడు ఇలాంటి వాళ్ళు కావచ్చు అన్నాడు, ఈవిడైనా కావచ్చు. నేను మాటలు నేను అదే అంటున్నా, అనసూయ అన్న మాటలు ఎవరిని ఉద్దేశించి అడిగినప్పుడు మహిళల మనోభావం దెబ్బతీసే విధంగా శర్మ మాట్లాడిండు. ఉపసంహరించుకోవాలి ఇలాంటి వాళ్ళు. అంటే నేను మహిళను, ఇలాంటి వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళ మహిళే కావచ్చు, వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఆమెను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుంది అంటే ఇలాంటి వాళ్ళని, అంటే వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఒక్క నిమిషం మనోజ్ తమ్ముడు, మేము చెప్పింది ఏంది? నేను చెప్పినా, సీతక్క చెప్పినా, ఇంకొకరని చెప్పినా, ఎవరని చెప్పినా పద్ధతిగా నీట్గా ఉండమనే చెప్పాను తప్ప మేము మిమ్మల్ని ఏం రిస్ట్రిక్ట్ చేయలేదు. ఎవరైనా అన్నాం, అనసూయ పేరు పెట్టి మేము అనలేదు. ఎవరమైనా మనకు కంఫర్ట్ అనసూయ పేరు పెట్టి కూడా చాలా సార్లు అందరూ బాగున్నారు, మీరు కూడా మాట్లాడారు. వినండి, ఫస్ట్ మాట్లాడినప్పుడు అనసూయ పేరు ఎవరు మాట్లాడలేదు, అనసూయ రియాక్ట్ అయింది కాబట్టి మాట్లాడాము. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, వీళ్ళని ఇలాగే సాగదీసి ఇలాగే చెప్తే క్యూట్ గా ఉన్నాను అంటుంది. తమ్ముడు ఈ విషయాన్ని కూడా నేను ఒక మాట, నేను క్యూట్ గా ఉన్నాను, చాలా బాగున్నాను అంటుంది. మీరు దాన్ని కూడా పద్ధతిగా ఉంది, నేను క్యూట్ గా ఉన్నా, ఎంత బాగున్నాను చూడండి, నన్ను చూడండి, నా అవతారం చూడండి అంటుంది. మీరు జబర్దస్త్లోనేమో షోలోనేమో నన్ను చూస్తే కిక్కు రాదా అంటది.
అంటే మనం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది మీరు ఒక్కసారి సామాజిక మాధ్యమాల ద్వారా ఒక వాళ్ళు పెట్టిన పోస్టింగ్లు చూడండి. నేను అడిగే క్వశ్చన్ సమాధానం చెప్పండి. మీరు ప్రభుత్వం ఉంది మీ చేతిలో, మాట్లాడుతుంది మీరు, మాట్లాడుతున్న మగవాళ్ళు ఎవరన్నా అయితే వాళ్ళ అబ్జెక్షన్, వాళ్ళు శివాజీ లాంటి వాళ్ళు మహిళా కమిషన్ తీసుకుపోతారు, మహిళా కమిషన్ విచారిస్తుంది, పంపిస్తుంది. మీరు ఒక ఆడబిడ్డగా మాట్లాడుతున్నారు, మహిళగా ఉన్నారు, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. మీ చేతిలో ఏం లేదా మరి ఇట్లాంటి వాళ్ళు మాట్లాడడానికి ఏం ఖండించడానికి ఏం లేదా? నేను మార్నింగే చూసాను తమ్ముడు, మెసేజ్ చూసాను. అయితే మేము అడిగాం, సరే ఆమె కూడా కొంచెం అవకాశం ఇద్దాము, ఇక ఇక్కడతో క్లోజ్ చేస్తారేమనుకున్నాం. డైరెక్ట్ గా మీరు చెట్టు నరకాలనుకుంటే డైరెక్ట్ వేరే కట్టేసి అయిపోతుంది. బయట కొమ్మల్లో కూడా మురళీ శర్మ అనే వాళ్ళు, మీరు అంటున్నట్టు ఇందాక మీరు ఒక మాట అన్నారు, అలాంటి వాళ్ళు అలా చూపిస్తూ ఉంటే చూడరా అని అంటే డెఫినెట్ గా మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అట్లాగే చూడాలని ఇలాంటి వాళ్ళు చాలా మంది ఆర్టీవీ ద్వారా చెప్తున్నాను. నేను 100% ఈమె ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అనే దానికి వివరణని నేను తప్పకుండా మహిళా కమిషనర్ పరిధిలోకి అయితే ఇది వస్తుందా తమ్ముడు చెప్పండి. మహిళా ప్రొటెక్షన్ కోసం మహిళా కమిషన్ వస్తుంది, కానీ ఆ అన్న మాటలు మహిళ ఎక్కడికి వస్తుంది చెప్పు, మహిళా కమిషన్ ఛాలెంజ్ చేయండి. మీ తెలియదు లీగాలిటీ ఏముంటుంది అనేది. నేను నిన్న ఇప్పుడు నీకు ఒకటి చెప్పనా, నేను ఇప్పుడు అన్ని మనకు తెలిస్తే మనం ఇక్కడ ఉండం. నేను అనేది ఏంటంటే నేను ఇక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను, డెఫినెట్ గా ఈ వీడియో మీద ఇస్తాను, మానవ హక్కుల సంఘం మీద ఇస్తాను. పరాన్న జీవులు అనే మాట, పారాషూట్ అనే మాటని ఎవరినన్నది, ఎందుకన్నది అనేది వివరణ మాత్రం కంపల్సరీ అనసూయ నుంచి అయితే రావాలి. ఎందుకు అంటే దీనికి ఇట్లా ఈ విషయంలో ఈమె ఇలాగే చేస్తుంటే ఇలాగే మనుషుల మీద అంటుంటది కాబట్టి ఒకసారి తనను కూడా పిలవాలి, మాట్లాడాలి. 100% ఫస్ట్